మన వరల్డ్ లో దాదాపు 4,000 మతాల నుంచి 10,000 మతాల వరకు ఉన్నాయి. కానీ వీటిలో మేజర్ గా ఫాలో అయ్యేది హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లామిక్. వీటిలో ఏది రియలో మీకు తెలుసా? చాలా కాలం క్రితం ఈ భూమి మీద సిటీస్ కానీ, కింగ్స్ కానీ, రైటింగ్, లా ఇవేం లేనప్పుడు ఒక్కటి మాత్రమే ఉండేది. చీకట్లో ఒంటరిగా నిలబడిన ఒక వ్యక్తి ఆకాశంలో మెర్సీ స్టార్స్ చూస్తూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ ఒక్క క్వశ్చన్ ఈ రోజుకి ప్రతి ఒక్క హ్యూమన్ మైండ్స్ లో రిపీట్ అవుతూనే వచ్చింది. అదే అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అని. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డీప్ అమెజాన్ జంగల్స్ కావచ్చు, ఫ్రోజన్ ఆర్కిటిక్ ల్యాండ్స్ కావచ్చు, అండ్ ఏన్షియంట్ సహారియన్ డెజర్ట్స్ కూడా కావచ్చు, ప్రతి ట్రైబ్, ప్రతి కల్చర్, ప్రతి సివిలైజేషన్ ఈ ప్రశ్నకి నమ్మకంతో సమాధానం చెప్పాయి. ఎందుకు? ఏదో ఒక దాన్ని నమ్మకుండా ఒక మనిషి ఆత్మ ఎందుకు ఉండలేదు? అదే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. 150,000 సంవత్సరాల ముందు తన ప్రేమించిన వ్యక్తిని పూడ్చిపెట్టిన ఫస్ట్ హ్యూమన్ నుండి ఈ రోజు ప్రార్థనలో తల వంచే హ్యూమన్ వరకు మనం టైం ట్రావెల్ చేయబోతున్నాం. ఎంతో గొప్ప స్కాలర్స్, థింకర్స్, సోషియాలజిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ తో కూర్చొని మనం చాలా డీప్ క్వశ్చన్స్ అడగబోతున్నాం. అసలు రిలీజియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇది మనల్ని కలుపుతుంది, అలానే విడగొడుతుంది? ఇది మనిషి కనిపెట్టిందా లేదా కనుగొన్నదా? అసలు మనిషిగా ఉండడం అంటే ఏంటో ఈ రిలీజియన్ ఏం చెప్తుంది? అసలు ఈ వరల్డ్ లో రియల్ రిలీజియన్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. వీడియో ఎండ్ అయ్యే వరకు నాతోనే ఉండి తెలుసుకోండి, ఎందుకంటే ఈ స్టోరీ ఏ హిస్టరీ బుక్ వెళ్ళనంత లోతుగా వెళ్తుంది కాబట్టి. ఇమాజిన్ మీరు ఒక 50,000 సంవత్సరాల ముందున్నారు. ఆ కాలంలో సైన్స్ లేదు, డాక్టర్స్ లేరు, ఎక్స్ప్లెనేషన్స్ లేవు. రాత్రికి రాత్రి మీ బిడ్డ అనారోగ్యంతో చనిపోతుంది. ఒక తుఫాన్ వచ్చి మీరు కట్టుకున్నదంతా కూల్చేస్తుంది. ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చి మీ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తుంది. మీ దగ్గర సమాధానం ఉండదు, ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, ఒక ఈక్వేషన్ ఉండదు, ఒక ఎక్స్పర్ట్ ఉండరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ సైలెన్స్ అండ్ భయం. ఆ భయంలో మీరేం చేస్తారు? అక్కడే రిలీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంఫర్టబుల్ టెంపుల్స్ లోనో, ప్రశాంతంగా ఉండే సండే మార్నింగ్స్ లోనో కాదు. రిలీజన్ అనేది పుట్టిందే హ్యూమన్ సఫరింగ్ మధ్యలో నుంచి. ఎంతో మంది స్కాలర్స్ ఈ రిలీజియన్ ని కొన్ని సెంచరీస్ గా డిఫైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. గ్రేట్ ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ ఎమిలీ డర్కిమ్ ఏమన్నారంటే, రిలీజియన్ అంటే పవిత్రమైనవిగా భావించే నమ్మకాలు అండ్ ఆచారాలతో కూడిన ఒక సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పారు. ఆంథ్రోపాలజిస్ట్ క్లిఫోర్డ్ ఏమన్నారంటే, హ్యూమన్స్ లో ఒక లాంగ్ లాస్టింగ్ మూడ్స్ అండ్ మోటివేషన్స్ ని కలిగించే ఒక సిస్టమ్ ఆఫ్ సింబల్స్ అని చెప్పారు. కానీ వీళ్ళందరిలో ఎడ్వర్డ్ టైలర్ అని ఒక వ్యక్తి చాలా సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే స్పిరిచువల్ బీయింగ్స్ పైన ఉండే ఒక నమ్మకం అని చెప్పారు. వీళ్ళ ముగ్గురులో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? వీళ్ళెవ్వరు కూడా రిలీజియన్ ఫేక్ ఆర్ రియల్ అని చెప్పలేదు. వీళ్ళందరూ ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేశారు. అదేంటంటే హ్యూమన్స్ ఉన్న ప్రతి చోట రిలీజియన్ అనేది ఉందని, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా కావాలి అని డిసైడ్ అయ్యారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? మీరు కనుక రిలీజియన్ అనేది నిన్న మొన్న పుట్టింది, ఇది పాలిటిక్స్ వల్ల, సివిలైజేషన్స్ వల్ల లేదా ఫిలాసఫర్స్ వల్ల పుట్టింది అనుకుంటే ఈ ఎర్త్ మిమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేయబోతుంది. అది 1994 టర్కీలో ఒక సౌత్ ఈస్టర్న్ షెఫర్డ్ కొండల మధ్యలో నడుస్తూ ఉండగా బురదలో ఏదో ఒక రాయి లాంటి దాని మీద కాలేసి కింద జారి పడతాడు. ఆర్కియాలజిస్ట్ వచ్చి చెక్ చేశాక వాళ్ళు కనిపెట్టిన దాన్ని చూసి అకాడమిక్ వరల్డ్ మొత్తం షాక్ అయిపోయింది. దాదాపు 12,000 ఇయర్స్ ముందు కట్టబడిన పెద్ద టీ షేప్డ్ పిల్లర్స్, స్టోన్ మీద యానిమల్ ఇమేజెస్ అండ్ ఇంకా చుట్టుపక్కల నిర్మాణాలన్నీ బయటపడ్డాయి. ఇదొక సిటీయో మార్కెటో కాదు, ఇదొక టెంపుల్, ద ఓల్డెస్ట్ నోన్ టెంపుల్ ఆన్ ఎర్త్. అదే గోబెక్లి టెపే. 12,000 ఇయర్స్ ముందు వీల్ కూడా ఇన్వెంట్ చేయలేదు, అగ్రికల్చర్ లేదు, ఒక ఆర్గనైజ్డ్ సివిలైజేషన్ కూడా లేదు. అండ్ ఈ టెంపుల్ ని కట్టింది హంటర్ గ్యాదరర్స్. వీళ్ళకి ఒక ప్లానింగ్ గీయడానికి అప్పట్లో రైటింగ్ లేదు, వీళ్ళకి ఓన్ హౌసెస్ కూడా లేవు, అండ్ కనీసం ఎలాంటి గవర్నమెంట్ కూడా లేదు. అయినా సరే వీళ్ళందరూ కలిసి వర్షిప్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది కట్టుకున్నారు. ఈ డిస్కవరీ అనేది స్కాలర్స్ రిలీజియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే ఒపీనియన్ మొత్తాన్ని దెబ్బకి చేంజ్ చేసి పడేసింది. కానీ గోబెక్లి టెపే అనేది ఫస్ట్ కాదు, ఇంకా ముందుకు వెళ్ళండి. 150,000 సంవత్సరాల ముందు నియాండర్తల్స్ అంటే ఇంకా ఫుల్లీ మోడర్న్ హ్యూమన్స్ కూడా కాదు. వీళ్ళు మనుషులు చనిపోయినప్పుడు పూడ్చి పెడతారు కదా, అప్పుడు వాళ్ళతో కలిపి వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఆకులతో కట్టబడిన కొన్ని సింబల్స్ ఇలాంటివి పెట్టేవాళ్ళు. అవతల పక్క ఏదో ఉంది, చావు తర్వాత ఏదో ఉంది అని నమ్మకం లేకుండా ఎవరైనా ఇలా చేస్తారా? ఇక్కడతో కూడా ఆగలేదు. అక్కడి నుంచి ఇంకా 28,000 ఇయర్స్ ముందుకు వెళ్ళండి. వీనస్ ఫిగరిన్స్ యూరప్ అండ్ ఏషియా చుట్టూ కనిపించాయి. చిన్నగా చెక్కిన ఆడవాళ్ళ బొమ్మలు, మేబీ ఫర్టిలిటీ గాడెస్ అయి ఉండొచ్చు, అండ్ ఇంకా కేవ్ పెయింటింగ్స్ ఇవన్నీ బయటపడ్డాయి. మనుషులు వెళ్ళకూడని ప్లేస్ కి వెళ్ళి ఎవరైనా ఇలాంటివి ఎందుకు చేస్తారు? ఏదో ఒక సీక్రెట్ ఆస్పెక్ట్ ఉంటేనేగా. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే రిలీజన్ అనేది నిన్న మొన్న కనిపెట్టింది కాదు, ఇది హ్యూమన్ బ్రెయిన్ అండ్ థింకింగ్ ఎంత పాతదో అంతే పాతదని. కానీ ఎందుకు అసలు ఈ రిలీజన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? ఇక్కడే హ్యూమన్ హిస్టరీలో గ్రేటెస్ట్ డిబేట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని మీద ఎవరికి క్లారిటీ లేనప్పటికీ దీనికోసం అదిరిపడే ఆన్సర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ 4 థియరీస్ అయితే బాగా ఆలోచించేలా చేస్తాయి. థియరీ 1, ఫియర్ అంటే భయం. మన ఎర్లీ హ్యూమన్స్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయలేని ప్రపంచాన్ని చూశారు. అగ్నిపర్వతాలు, కరువులు,
వైల్డ్ యానిమల్స్, ఎర్త్ క్వేక్స్, సునామీస్ ఇవన్నీ వాళ్ళకి ఏం అర్థమయ్యేవి కాదు. అందుకే వాటికి రూపాలు ఇచ్చారు. అప్పుడే తుఫాన్ అనేది కోపంలో ఉండే దేవుడైంది, నది అనేది పూజించాల్సిన స్పిరిట్ లా మారింది, అండ్ ఇంకా సూర్యుడిని దైవంగా భావించి హ్యూమన్ సాక్రిఫైసెస్ అనేవి మొదలు పెట్టారు. భయంకరమైన ప్రపంచంలో ఏది ఏంటి అని అర్థం చేసుకోవడానికి హ్యూమన్స్ చేసిన ఫస్ట్ అటెంప్టే రిలీజియన్. ఇంకా థియరీ 2 కమ్యూనిటీ. ఎమిలీ డర్కిమ్ వేరే ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే రిలీజన్ అనేది అసలు గాడ్ గురించి కానే కాదు, ఇది జనాల గురించి. ఒక కమ్యూనిటీ మొత్తం కలిసి వర్షిప్ చేసినప్పుడల్లా ఒక పవర్ఫుల్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది, ఇండివిజువాలిటీ అనేది పోయి వీళ్ళందరూ ఒకటిగా ఫీల్ అవుతారు, ఒక గ్రూప్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అని చెప్పారు. దీన్నే ఆయన కలెక్టివ్ ఎఫరెసెన్స్ అని కూడా చెప్పారు. వేల గొంతులు కలిసి ప్రార్థన చేసినప్పుడు వచ్చే ఆ వైబ్, చర్చిలో మ్యూజిక్ రేజ్ అయినప్పుడల్లా వచ్చే ఆ ఫీలింగ్, అదే రిలీజన్ అంటే. అది మనుషుల్ని దైవంతోనే కాదు, మనుషుల్ని మనుషులతో కలుపుతుంది అని చెప్పారు. ఇంకా ఆంథ్రోపాలజిస్ట్ బ్రోనిస్లా చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక మాట చెప్పారు. ఏంటంటే మనుషుల జీవితంలో జరిగే ట్రాజడీస్, రియాలిటీస్ అండ్ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో నుంచి రిలీజన్ పుట్టిందన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిడ్డ చనిపోయింది అనుకోండి, రిలీజన్ అనేది ఏం కాదు, దీని వెనక ఏదో ఒక రీజన్ ఉంది అని చెప్తుంది. సమాధి దగ్గర నిలబడి కాలు వణుకుతున్నప్పుడు ఇదేం అంతం కాదు అని చెప్తుంది. ఈ ప్రపంచం కంట్రోల్ తప్పుతుంది అనుకున్న ప్రతిసారి ఎవరో దీన్ని పట్టుకొని హోల్డ్ చేసి కంట్రోల్ చేస్తున్నారు అని చెప్తుంది. ఇది వీక్నెస్ వల్ల కాదు, ఇది సర్వైవల్ కోసం. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కొన్ని తరాలుగా పనిచేస్తూనే వచ్చాయి. అందుకే ఒక చిన్న బేబీ చనిపోయినప్పుడు పెద్దవాళ్ళందరూ వేసే కామన్ డైలాగ్, దేవుడు ఇది తీసుకున్నాడు అంటే ఏదో మంచి ఫ్యూచర్ లో చేస్తాడు అని ధైర్యం చెప్పడానికి చూస్తారు. ఆఖరికి దేవుడి మీద నమ్మకం లేనివాడు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ నోట్ నుంచి ఏం పర్లేదు, అంతా బానే ఉంది అని ఒక్క మాట వినడం కోసం తన చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఇంకా థియరీ 4 ద వైల్డ్ బ్రెయిన్. ఈ థియరీ అనేది చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. మోడర్న్ కాగ్నిటివ్ సైంటిస్ట్ ఏమన్నారంటే రిలీజన్ కి ఒక బయోలాజికల్ రూట్ ఉండొచ్చు అని చెప్పారు. అదేంటంటే ఎర్లీ హ్యూమన్స్ ఏదైనా డేంజర్ ఉంటే దాన్ని అతిగా ఊహించుకునేవాళ్ళు. మొదల్లో ఏదైనా చిన్న శబ్దం వస్తే చాలు ఏదో డేంజరస్ యానిమల్ ఉంది అని ఎస్కేప్ అయిపోయేవాళ్ళు. అలా ఎస్కేప్ అయిన వాళ్ళందరూ బతికి బయటపడిపోయేవాళ్ళు. ఆ సౌండ్స్ విని ఏం కాదులే అని కేర్లెస్ గా పట్టించుకోకుండా ముందుకెళ్లిన వాళ్ళు వైల్డ్ యానిమల్స్ అటాక్స్ జరిగి చనిపోయేవాళ్ళు. అలా ప్రమాదం ఉంది అని జాగ్రత్త పడిన వాళ్ళు ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యారు. అలా హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎవల్యూషన్ జరిగే కొద్దీ ప్రతిదాని వెనక ఏదో ఒక ఇంటెన్షన్, ఏజెంట్స్ ఇవన్నీ ఉన్నాయని డిటెక్ట్ చేయడానికి అలవాటు పడిపోయింది. దీన్నే హైపర్ యాక్టివ్ ఏజెన్సీ డిటెక్టర్ అంటారు. ఇప్పుడు ఇదే అలవాటుని ఎర్త్ క్వేక్స్ కి, సునామీస్ కి వీటన్నిటికి అప్లై చేయండి. ఆటోమేటిక్ గా మీరు గాడ్ అనే ఒక ఆస్పెక్ట్ దగ్గరకు వస్తారు. ఇది మనిషికి ఆలోచన శక్తి లేకపోవడం వల్ల కాదు, మన బ్రెయిన్ అనేది ఎలా డిజైన్ చేయబడిందో మనం అలానే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అసలైన క్వశ్చన్, అసలు రిలీజన్ అనేది మనం కనిపెట్టిందా లేదా కనుగొన్నదా? దీనిపైన ఎన్నో ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, పుస్తకాల మీద పుస్తకాలు రాశారు. సోషియాలజిస్ట్ ఏమంటారంటే రిలీజియన్ మనుషులు కనిపెట్టింది అంటారు, గాడ్ అనేది ఒక సొసైటీకి సింబల్ మాత్రమే అని చెప్తారు. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట మనుషులకి డ్రీమ్స్, విజన్స్ అండ్ ఇంకా అంతుచిక్కని అనుభవాలన్నీ ప్రతిసారి మనుషులు రిపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ అసలు బతకడు అని చెప్పిన పర్సన్ సడన్ గా బతకడం, చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ మనసుకి ఏదో ప్రశాంతత ఫీలింగ్ రావడం, ఇలాంటివి అనమాట. విలియం జేమ్స్ అనే పర్సన్ తన లైఫ్ మొత్తం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ని స్టడీ చేయడం మీద పెట్టారు. ఆయన తన బుక్ వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్ లో ఏం రాశారంటే, ఈ ఎక్స్పీరియన్సెస్ ని మనం మనుషుల మీద అవి చూపించే ఇంపాక్ట్ ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఫేక్ రియలో పక్కన పెడితే ఇవి వాళ్ళ లైఫ్ లో తెచ్చే చేంజెస్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ లో ఫుల్ గా డ్రింక్ చేసే ఒక వ్యక్తి లేదా దొంగతనాలు చేసే ఒక వ్యక్తి సడన్ గా రిలీజియస్ లోకి ఒకసారి చర్చికి రావడానికి చేంజ్ అయిపోవడం, బాప్టిజం తీసుకున్న ఒక పర్సన్ వాళ్ళ పాస్ట్ లైఫ్ అంతా వదిలేసి ఒక కొత్త లైఫ్ ప్రారంభించడం, ఇలాంటివి అనమాట. గైస్, నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్లే ముందు మీరు కనుక ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి మీకు కనుక బైబిల్ చదవడానికి ఇబ్బందికరంగా ఉన్నా, అర్థం కాకపోయినా మీ అందరి కోసం నేను ఒక బైబిల్ గైడ్ ఈ బుక్ అనేది క్రియేట్ చేశాను. ఈ బైబిల్ గైడ్ ఈ బుక్ లో మీకు బైబిల్ ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదివితే క్లియర్ గా అర్థమవుతుంది, అండ్ 66 బుక్స్ అన్ని ఏ ఆర్డర్ లో చదవాలి, బైబిల్ చదివేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్రిస్టియన్ కి బైబిల్ అర్థం కావడానికి ఉపయోగపడే టూల్స్ అన్నిటిని అండ్ బైబిల్ చదివేటప్పుడు ఏఐని ఎలా యూజ్ చేయాలని క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఈ బుక్ గైడ్ లో పెట్టామన్నమాట. ఈ గైడ్ ప్రైస్ వచ్చేసి 299, కానీ ఇప్పుడు ఆఫర్ లో మాత్రం 149 రూపీస్ కి ఇచ్చేస్తున్నాము. తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. ఆల్రెడీ 1500+ పీపుల్ దీన్ని పర్చేస్ చేసి వాళ్ళ బైబిల్ రీడింగ్ జర్నీ స్టార్ట్ కూడా చేశారు. మీకు కూడా కావాలనుకుంటే తొందరగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆ బైబిల్ గైడ్ మీ సొంతం చేసుకోండి. ఇంకా సెగ్మెంట్ 4, రిలీజన్ ఏంటంటే ఇది ఆర్ఫనేజెస్ ని కట్టింది, హాస్పిటల్స్ ని కట్టింది, కాలేజెస్ ని కట్టింది, యూనివర్సిటీస్ ని కట్టింది. ఇంకా ప్రపంచంలో ఉండే ఆర్ట్, మ్యూజిక్, కల్చర్, డాన్స్ వీటన్నిటికీ రిలీజనే ఇన్స్పిరేషన్ గా మారింది. ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెట్టింది, బాధలో ఉన్నవాడిని ఓదార్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రిలీజన్ మనుషులందరినీ కలిపి ఉంచి ఒక గ్లూ లాగా మారింది. రబ్బీ హోల్డర్ అనే ఒక పర్సన్ ఏం రాశారంటే, రిలీజన్ అనేది ఒంటరితనానికి మెడిసిన్ అంట. అది స్టడీస్ కూడా నిజమే ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మీరు బాగా లోతైన విశ్వాసంతో ఉంటారో మీ లైఫ్ లో మీరు ఎక్కువ మీనింగ్ ని, పర్పస్ ని అండ్ మెంటల్లీ ఎక్కువగా పీస్ఫుల్ గా ఉంటారంట. అండ్ ఎప్పుడైతే మీ లైఫ్ అనేది ఒక పెద్ద కథలో భాగమని మీరు నమ్ముతారో మీరు బతికే విధానమే మారిపోతుందంట. జస్ట్ ఇమాజిన్,
హెల్ అండ్ హెవెన్ అనే కాన్సెప్టే లేదు అనుకోండి, మనిషికి ఆ భయం అనేది లేకుండా పోద్ది. అప్పుడు మనిషి మూర్ఖుడిలాగా తయారైపోతాడు. ఒక యానిమల్ లా బిహేవ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎవరేమైపోతే ఏంటి, నా ఇష్టం అన్నట్టు బతకడం స్టార్ట్ చేస్తాడు. లిమిట్లెస్ గా తయారవుతాడు. కానీ మనుషుల్ని కలిపి ఉంచే ఈ రిలీజియన్ కి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. అది మనుషుల్ని విడగొట్టగలదు కూడా. ఎప్పుడైతే మీరు పాటించే ఆచారాలు, మీరు నమ్మే బిలీఫ్స్ కానీ అవి సీక్రెట్స్ కాదు, అవే నిజాలు అని గట్టిగా ఫిక్స్ అవుతారో, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వచ్చిన ప్రతిసారి అవి డేంజర్ గా మారే ఛాన్స్ ఉంది. వేరే విధంగా నమ్మే వాళ్ళు కేవలం రాంగ్ గా కాదు, ఒక డేంజర్ లాగా, మనకు ఒక ప్రమాదం లాగా కనిపిస్తారు. దీన్నే ఇన్ గ్రూప్ అండ్ అవుట్ గ్రూప్ డైనమిక్స్ అంటారు. అండ్ ఈ రిలీజియస్ గొడవల్లో వింత ఆచారాలు కానీ, పాలిటిక్స్ కానీ ఇవి కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే రిలీజన్ అనేది వాడు వేరే వాడు మనం వేరే అని మధ్యలో ఒక గీత గీస్తుందో, అదొక వాల్ లాగా మారిపోతుంది. అండ్ హిస్టరీలో ఈ వాల్స్ కొన్ని డేంజరస్ బ్యాటిల్ ఫీల్డ్స్ లా మారాయి. క్రూసేడ్స్, ఇంక్విజిషన్స్, రిలీజియస్ వార్స్ ఇన్ యూరప్, సున్నీ అండ్ షియా, హిందూ అండ్ ముస్లిం, ప్రొటెస్టెంట్ అండ్ క్యాథలిక్. ప్రతిసారి రిలీజనే వీటికి డైరెక్ట్ రీజన్ కాకపోయినా యుద్ధం జరగడానికి ఏదో ఒక విధంగా ఒక బ్యానర్ లాగా అయితే మారింది. అండ్ కొన్ని ధర్మాలు అయితే యుద్ధం చేయడంలో తప్పు లేదు అని చెప్తా ఉంటాయి. వీటినే స్కాలర్స్ ద డేంజరస్ టెంప్టేషన్ ఆఫ్ రిలీజన్ అని చెప్తారు. ఇంకా సెగ్మెంట్ 6, ద వరల్డ్ ఈస్ చేంజింగ్, ఇస్ రిలీజన్ డయింగ్? రిలీజన్ అంతం అవ్వబోతుందా? వరల్డ్ లో ఇప్పుడు రిలీజన్ కి సంబంధించిన పర్సెప్షన్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతున్నాయి. 2007 అమెరికాలో మతం లేదు, దేవుడు లేడు అనే చంపే సంఖ్య 16% నుంచి 2023కి వచ్చేసరికి 29% కి చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోయింది. వెస్టర్న్ యూరోప్ లో సగం చర్చెస్ ఖాళీగానే ఉంటున్నాయి. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, రిలీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది సైన్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రిలీజన్ అండ్ గాడ్ ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. అయినప్పటికీ రిలీజన్ ని కొంతమంది వదిలేసినా మరికొంతమంది మాత్రం ఇంకా నమ్ముతున్నారు. ఏ క్వశ్చన్ అయితే మన యాన్సిస్టర్స్ ని గోబెక్లీ టెపేని కట్టడానికి దారి తీసాయో, ఆ క్వశ్చన్స్ అనేవి ఇంకా హ్యూమన్ మైండ్స్ లో ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. అవి ఎక్కడికి మాయమైపోలేదు. ఎందుకంటే అవి రిలీజియస్ క్వశ్చన్స్ కాదు, అవి హ్యూమన్ క్వశ్చన్స్. ఇంకా సైన్స్ అండ్ రిలీజన్ గొడవలు అంటారా? సైన్స్ అనేది హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తుంది, రిలీజన్ అనేది వై అనే క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుంది. బోత్ సర్వ్ డిఫరెంట్ డొమైన్. సో రిమెంబర్ వన్ థింగ్, ఇట్స్ నెవర్ సైన్స్ వర్సెస్ గాడ్, ఇట్స్ సైన్స్ అండ్ గాడ్. అండ్ మన లైఫ్స్ కి బోత్ ఆర్ డెఫినెట్లీ నెసెసరీ. అండ్ ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి, ఏ రిలీజన్ రియల్ అని మాట్లాడుకుంటున్నాం కదా, దానికి క్వశ్చన్ అనేది ఇప్పటికీ ఎంతో మంది ఆర్కియాలజిస్ట్ ట్రై చేసినా కూడా ఇప్పటికీ దానికి సమాధానం కనుక్కోలేకపోయారు. దీని వెనక ప్రతిసారి ఏదో ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తూనే వచ్చిందనమాట. మీ రిలీజన్ ఒక స్టోరీ చెప్తే మా రిలీజన్ ఇంకా మంచి స్టోరీ చెప్తుందని దాని వెనక ప్రతి ఒక్కసారి రీజన్స్ వెతుక్కుంటూనే వచ్చారు. సో దీనికి ఇంకా ప్రూవెన్ థింగ్ అనేది ఒక సింగిల్ థింగ్ అనేది ఇంకా రాలేదన్నమాట. సో ఏ రిలీజన్ రియల్ అంటే వి నెవర్ నో. ఏ రిలీజన్ ఫస్ట్ మొదలైందంటే దానికి కూడా ఎగ్జాక్ట్ సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఫస్ట్ రిలీజన్ అనేది నేచర్ అనమాట. సూర్యుడు, చెట్లు, సముద్రాలు ఇవన్నమాట. మనం ఈ జర్నీ ఒక సింగిల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేసాం, ఎందుకు ప్రతి మనిషి ఏదో ఒక దాన్ని నమ్ముతాడు అని. అండ్ అలా 50 years పాటు సైకాలజీ, ఆర్కియాలజీ, ఫిలాసఫీ వీళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేశాక ద బెస్ట్ ఆన్సర్ ఏమో ఇదే. మన లోపల మనం చూసేదానికంటే ఇంకా ఎక్కువ ఏదో ఉందని మనం నమ్మడం. చనిపోయిన వాళ్ళని ఎందుకు పూడ్చిపెడతాం? అవతల చావు తర్వాత ఏదో ఉందని నమ్మకంతో. టెంపుల్స్ ఎందుకు కడతాం? సంథింగ్ ఈజ్ వర్త్ ఆనరింగ్ అనే నమ్మకంతో. అవతల పక్క ఏదో ఒకటి వింటుంది అని మనం నమ్ముతాం కాబట్టే ఈ రోజు మనం నిద్రపోయే ముందు పొద్దున్నే లేచాక ప్రార్థన కూడా చేస్తాం. కావాలంటే చూడండి, హెవెన్ హెల్ లేదు, మీరు ప్రార్థన చేస్తారా? దేవుడు అనేవాడు లేడు, మీరు ప్రార్థన చేస్తారా? అందుకే ఇవాళ మీరు ఏం నమ్మినా మేక్ షూర్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ యూ. అండ్ ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మీకు లైఫ్ లాంగ్ క్యారీ చేయండి. వాట్ ఈస్ ద వన్ సీక్రెట్ థింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? ఎందుకంటే ఆ ఒక్క క్లారిటీ ఉంటే ఈ రిలీజియస్ ఫైట్స్ ఇవన్నీ మీరేం కేర్ చేయరు. మీ నమ్మకంతో మీరు హ్యాపీగా జీవిస్తారు. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి హిస్టారికల్ టాపిక్ తో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ ఇంకా మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.